సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల్ కొండాపూర్ హనుమాన్ మందిర్ తండాలో గల అటవీ ప్రాంతంలో ఓ భారీ గుండుపై 1660 శతాబ్దంలో సమర్థ రామదాసు కోరిక మేరకు ఓ గుండుపైన స్వయంభూగా వెలిశాడు హనుమంతుడు. ఈ హనుమంతుడు కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి, అఖిల భారత సాధు సంతుల తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి శ్రీ 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 సంత్ సంక్రామ్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వందలాది మంది హనుమాన్ దీక్షను స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నెల మార్చి 3వ తేదీ నుంచి 41 రోజుల నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ దీక్షాధరులు పసుపు రంగు దోవతిని కాషాయ రంగు షర్టును ధరించి హనుమాన్ దీక్షను స్వీకరిస్తారు. ఈ సమయానికి వినియోగించుకోండి. జన్మం అనేది చాలా అనంతకాలం, ఒకసారి అన్ని వసతులు కలిగిన జన్మం దొరుకుతుంది. సమయం అనుకూలము, మనకు పుట్టుక స్థలము, పుట్టుక కుటుంబం, పుట్టుక ధర్మము, వ్యవస్థ, వాతావరణం కలిసి వస్తుంది. దాన్ని సదుపయోగం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఏది చేసినా కొనకు మనకు మిగిలేటిది భగవంతుని నామం, పరోపకారం, రెండు తప్ప కలియుగంలో ఇంకోటి మిగిలేదు. అందుకే ఏ దీక్షలో వ్రతాలు నియమాలు కష్టంతో కూడినాయి. కలియుగంలో ఆచార విచారణ వ్రతాలు దాని శుచిర్భూతం లేక అది సత్ఫలితం ఇవ్వదని చెప్తుంది. అందుకే నామం భగవంతుని అన్ని కష్టాలు ఉన్నా, ఈ బాధలో ఉన్నా, ఈ సహజంగా చేసుకోవచ్చు. మన వృత్తి మనం చేసుకొని 40 రోజుల మండలం అందరు చేసుకోండి. ఈ సమయానికి వృధా చేసుకోకండి. అందుకే ఈ క్షణానికి చాలా మహత్వం గల హిందూ సంస్కృతిలో మీరు పుట్టిన అందరికీ ఆహారం ఉంది. దీక్షా మండలం చేసుకోగలరని రామచంద్రునికి ప్రార్థిస్తున్నాం. మీకు అంత సద్బుద్ధి ఇచ్చి మీ కుటుంబానికి సత్ప్రవర్త తీసుకొని వ్యవస్థ చక్కగా నడపాలా. దీక్షకు మీరు కూడా పూనుకోవాలి, చేసుకోండి. జీవిత సార్థకమని నేను కూడా మనసారా కోరుకుంటున్నా. జై శ్రీరామ్.